టైం రాత్రి 11:48 ఇప్పటివరకు నేను ఇంకా ఫుడ్ కూడా తినలేదు. రైస్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నా. ఇవన్నీ మార్నింగ్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు శారీస్ ఓపెన్ చేశాం కదా, నేను పెట్టుకున్న జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ రేపు మళ్ళీ దేని దానికి చార్ట్అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఓపెన్ చేసిన శారీస్, ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. లైవ్ ముందు ఉన్న కష్టాలు అని చెప్పాను కదా, లైవ్ తర్వాత కష్టాలు ఇవి. జస్ట్ ఇంకా రఫ్గా చూపిస్తున్నా. ఇవన్నీ వీడియోస్ చేయడానికి అయితే అవ్వలేదండి. అవన్నీ ఇవి చేయలేదు. 6 గంటలు పాటు కష్టపడితే ఆ మాత్రం వీడియోస్ అయినాయి. ఇవన్నీ కూడా చెయ్యాలి. సో 6 గంటలు కష్టపడ్డా ఒక వీడియోకు 60 వ్యూస్ వస్తాయని గ్యారంటీ కూడా లేదు. పనిచేసే వాళ్ళకు, కష్టపడే వాళ్ళకు, దాని వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రమే వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేస్తారు. లైక్ చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల మనకైతే ఒరిగింది ఏమీ లేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇదంతా అయిపోయాక బ్యాంగిల్స్, చైన్స్, శారీసు, బ్లౌజెస్ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ ఎక్కడిదక్కడ సర్దుకోవాలి. ఫేస్ వాష్ చేసుకొని భోజనం చేసేసి అప్పుడు పడుకోవాలి. అప్పుడు అర్లీ నైట్ 1 o'clock కావచ్చు, ఇంకెక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే మార్నింగ్ లేస్తే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ వర్క్ అయితే ఉంటుంది. మీ అందరిలాగా నేను కూడా ఒక సామాన్యురాళ్ళే. ఇంత కష్టపడి చేసినా కానీ వీడియోస్కు వ్యూస్ రావు, లైక్స్ రావు, బిజినెస్ అవ్వదు. సో కొంతమందికి నేను తిన్నా, నేను పడుకున్నా, నేను టీ తాగుతున్నా, నేను ఊరికి వెళ్తున్నా, సో ఇవన్నీ పిచ్చి పిచ్చిగా చేసిన వాళ్ళకి మాత్రం 100,000 వ్యూస్ వస్తాయి, లక్షలలో వ్యూస్ వస్తాయి, బిజినెస్ అవుతుంది. మన ఛానల్లో అన్ని ఛానల్లో కంపేర్ చేస్తే విత్ లో ప్రైస్ ఉంటుంది 110%. అది మీ అందరికీ తెలిసిందే. అయినా ఎవ్వరూ సపోర్ట్ చేయడానికి ఉండరు. ఈ మధ్య కాలంలో నేను 100 likes వస్తే గివ్ అవే ఇస్తాను పెట్టాను. అయినా కానీ రావండి. మినిమం పిచ్చి పిచ్చి వ్యూస్ అండి, పిచ్చి పిచ్చి వీడియోస్ అండి. వంట చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, బోల్ తోముకుంటూ, ఇంకేదేదో ఛానల్కి అవసరం లేని చేసినా కానీ దానికి 1K వ్యూస్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వస్తాయి. సో మాలాగా కష్టపడి మధ్యతరగతి వాళ్లకు, నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఇవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఐ నో దట్. సో అందుకని ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ ప్రాపర్గా అయితే చేయట్లేదండి. ఒకవేళ గివ్ అవే ఇచ్చినా కానీ ఒక నెంబర్ తోటి కాకపోతే 2 నెంబర్లతోటి అప్పుల కంటే అధ్వానంగా అడుగుతున్నారు. అందుకనే గివ్ అవే కూడా మానేశాను ఇవ్వడం. సో అన్ని ఛానళ్ళు ఉన్నట్టే మన ఛానల్లో కూడా అన్ని శారీస్ ఉంటాయి, బట్ ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఉండదు. నాది 90 డేట్ ఆఫ్ బర్త్. సో నా ఏజ్ ఎంత, నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత రీజనబుల్గా ఇస్తున్నా అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోండి. చేసుకున్నాక ఛానల్ జెన్యూన్ అనిపిస్తే సపోర్ట్ చేయండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోండి. మనము 4 చీరలు తెచ్చినా కానీ మనకు సేల్ అవ్వవు, 400 చీరలు తెచ్చినా కానీ వేరే ఛానళ్లకు సేల్ అయిపోతాయి. అది ఎందుకు అంటే మనం పెట్టేది 450, వాళ్ళు 699 అంటే 700. ఇంచుమించుగా అంత వేరియేషన్ ఉంటుంది. అది క్లాత్ బాగుంటుంది అనే వాళ్ళు ఇదిలో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు అసలు ఎలా పిచ్చి పిచ్చిగా ఏది చిటికేస్తే అన్నట్టు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో ఇది తెర వెనుక ఉండే కష్టం, ఈ బాధ ఎవరితోటి షేర్ చేసుకుంటాం, ఎలా షేర్ చేసుకుంటాం చెప్పండి. అందుకని చెప్పేసి నాకు యూట్యూబ్ మీద కానీ అండ్ వీడియోస్ మీద కానీ ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది. అంటే కొంతమంది అంటారు కదా నేను చెయ్యను అట్లా ఇట్లా బెదిరించడం, నాదైతే అది కాదు. ఒరిజినల్గా మీకు చూపించి మరీ చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి, లేకపోతే పాత చీరలు అంటారు. సో ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసేసి మళ్ళీ నీట్గా కవర్లో పెట్టి పెట్టాలి. చూడండి కవర్లో, అక్కడే కాదు ఇక్కడ కూడా, ఈ టీ పై కింద కూడా కవర్లు దానికి అట్లా పెట్టుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఆ కవర్లు దాని అని తెలుసుకోవడం కోసం. సో నేను ఇంత చిన్న అన్నం వండుకొని ఇప్పుడు తినడానికి కూడా నాకు 12ంటికి కూడా కుదరదు. నేను ఈ రైస్ కుక్కర్ కూడా నా కోసమే సార్ తెచ్చిండు అని చెప్పేసి నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. ఏంటంటే ఎప్పుడో వండితే నువ్వు తినేది ఎప్పుడో హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి చాలా బుజ్జి కుక్కర్ తెచ్చిండ్రు. అందులోనే నేను డైలీ
టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ రైస్ పెట్టుకుంటాను. అది అలా జరుగుతుంది. నేనైతే జెన్యూన్గా కష్టపడతా, జెన్యూన్గా వీడియోస్ చేస్తా, జెన్యూన్గా మాట్లాడతా. అలాంటి వాళ్ళకు కొంతమందికి నచ్చదు. ఎందుకంటే ఏదో బొంకుతారు చూడండి, అబద్ధాలు ఆడడము, ఉన్నది లేనట్టు చెప్పడము, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రమే కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇలాంటి మాటలు నచ్చేయండి. సో మాకు ఒక కింద ఒక రూమ్ ఉంది, రూమ్ నిండా స్టాక్ ఉంటుంది. ఇక్కడ పెడితే ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ ఓపెన్ చేస్తారని స్టాక్ పెట్టాము. డైలీ నాకు ఇట్లా హోల్సేల్ వాళ్ళే అయితే అవుతాయండి. ఇవొకటి ఇది ఉంది కదండి, ఇది హోల్సేల్ వాళ్ళది ప్యాక్ చేయాలి, ఇది కూడా హోల్సేల్ వాళ్ళది ప్యాక్ చేయాలి. ఇవి 2 నిన్న పోయినాయి, మళ్ళీ ఇవాళ 2 బుకింగ్ వచ్చినాయి. ఏమి ఇంకా శారీస్ తీసుకుంటానది 38 శారీస్ తీసుకుంది. ఇంకా శారీస్ తీసుకున్నాక ఇది బిల్ చేసి ఇది బుక్ చేయాలి. సో వచ్చినా కానీ మనకు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అయితే ఎక్కువ వస్తాయండి బుకింగ్స్ అనేటివి. ఇట్లా హోల్సేల్గా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అంటారా, తప్పంటారా? ఏదన్నా పొరపాటుగా మాట్లాడినా చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేయకపోతే మళ్ళీ పాత చీరలు అంటారు. సో మళ్ళీ అవన్నీ ఫోల్డ్ చేసి లైవ్లో మళ్ళీ ఓపెన్ చేసి చూపించాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి. నేనైతే 110% నాకు ఎంత ఓపిక ఉంటే అంత కష్టపడుతున్నా. ఛానల్ గ్రోత్ లేదు, ఎవరిదో అయిపోయింది నాది కాలేదు అనే బాధ నాకు లేదు. బట్ అందరి ఛానల్ చూసినట్టు నా ఛానల్ ఎందుకు ఎంకరేజ్ చేయలేరు అనే బాధ తప్ప. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను ఏమని, మీరు ప్రతి ఒక్క ఛానల్ చూడండి, అన్నిట్లకెళ్ళే రీజనబుల్ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ చెక్ చేసుకున్నాకనే శ్రీలక్ష్మి బుటిక్ దగ్గర కొనండి అని. మినిమం 3 months నుంచి నేను ఇంటర్నల్గా నాది నేను సఫర్ అవుతున్నా. వీడియోస్ అయితే ప్రాపర్గా పోస్ట్ చేయట్లేదు. ఫర్దర్గా చెయ్యాలా వద్దా అనేది కొంచెం చిన్న డైనమాలు ఉన్నా, చేస్తే ఏం చేయాలి అనేది. ఇది మీకు జెన్యూన్ అనిపిస్తే, అక్క చెప్పింది ఓకే అనిపిస్తే మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది వాట్సాప్లో పెట్టండి. సో నేను గ్రూప్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేసిన, అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. నాకు లాస్ట్ వీకు ఒక ఆమె 3 days అడిగింది, ఏమని 3 days నుంచి అక్క నాకు ఇది కావాలి, ఇది ప్రైజ్ ఎంత, అది కావాలి, అది ప్రైజ్ ఎంత అని మినిమం 3 days కొన్ని వందల డ్రెస్సులు పెట్టిందండి. అప్పుడే నాకు అర్థమైంది జస్ట్ టైంపాస్కు చేస్తుంది అనేది. దాని తర్వాత 3 days తర్వాత నా మీదనే నిందేసింది, ఏమని నువ్వెందుకు రిప్లై ఇవ్వట్లేదు. నేను ప్రతిదానికి రిప్లై ఇచ్చినా, కావాలంటే చాట్ కూడా ఉంది, ప్రతిదానికి రిప్లై ఇవ్వట్లేదు, ప్రాపర్గా ఆన్సర్ చేయట్లేదు అని అన్నది. ఇప్పుడు ఇది పెడితే ఇది ఎంత అంటది కొన్నది, అది పెడితే అదెంత అంటది, అది పెడితే అదెంత అంటది, దానిలో సైజ్ ఏందంటది, దీనిలో డిజైన్ ఏందంటది, దానిలో కలర్ ఏందంటది. అన్నాక ఒకరోజు మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకొని, వంట చేసుకొని, బుకింగ్స్ లేవు, వీడియోస్ లేవు, గ్రూప్లో అప్డేట్ చేయలేదు, ఏం చేయలేదు. మినిమం 6 నుంచి 8 గంటలు, 6 నుంచి 8 గంటలు, 6,000 నుంచి 8,000 ఫొటోస్ మొత్తం సెర్చ్ చేసి ఆమె ప్రతిది అడిగిన దానికి దానిలో కలర్స్, డిజైన్స్, డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇచ్చినాక వద్దు అక్క అని చెప్పింది. అప్పుడు ఎంత బీపీలు ఇవ్వాలి, నా డే మొత్తం వేస్ట్ చేసింది కదా. దానికంటే ముందు 3 రోజులు వేస్ట్ చేసింది. దాని తర్వాత అంతా 6 గంటల నుంచి 8 గంటలు మొత్తం నేను కంప్లీట్గా చెక్ చేసి అన్ని దానిలో అడిగిన కలర్స్, డిజైన్స్, డిస్క్రిప్షన్ పెట్టినాక వద్దులే అక్క నెక్స్ట్ టైం తీసుకుంటా, జస్ట్ సారీ అక్క అని పెట్టింది. అందుకని చెప్పేసి నేను రీసెలర్స్కి ఏం చెప్తున్నానంటే, ప్రతి శారీ కింద దాని డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. మీరు శారీతో పాటు దాని డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి, కావాలి అంటే మనీ వేయండి. వద్దు అంటే శారీ అండ్ డీటెయిల్స్ సెండ్ చేయకండి, టైంపాస్ చేయకండి. నేను టైంపాస్లు అసలు చెయ్యను, టైంపాస్లు యాక్సెప్ట్ చెయ్యను. ఎందుకంటే నేను పుట్టింది, పెరిగింది, కష్టం సుఖం అన్నీ తెలిసిందాన్ని కనుక ఇలాంటి గేమ్స్ అయితే నేను ఆడనండి. సో కొన్ని మాటలు కష్టంగా ఉన్నా ఇట్ ఈస్ ట్రూ. సో మీ అమ్మ ప్లేసుల్లో, మీ అక్క ప్లేసుల్లో నేనేం చేస్తున్నా అనేది ఊహించుకొని, ఇది రైట్ అంటే లైక్ చేయండి, రాంగ్ అంటే అసలు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తర్వాత పెట్టిన ఛానల్స్ అన్నీ కూడా, సో నా తర్వాత పెట్టిన ఛానల్స్ అన్నీ కూడా మినిమం 1 lakh అయిపోవడము, ఒక వీడియో పెడితే 50,000 వ్యూస్, 20,000 వ్యూస్ అట్లా రావడము. నా ఒక్కొక్క వీడియోస్ ఇప్పుడు చూసింది కదా ఎంత కష్టపడ్డా అనేది. నేను వీడియో ముందు టైం చెప్పేది ఉండే, చూపించేది ఉండే 5:40కి స్టార్ట్ చేసిన నేను. ఇప్పుడు 11:40కి ఆఫ్ చేసిన. మినిమం ఇన్ని గంటలు కష్టపడి ఇంత దీని వెనకాల గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక్కొక్క దానికి కనీసం 30 వ్యూస్, 60 వ్యూస్, 50 వ్యూస్ కూడా రావు.
దానికోసం ఇదంతా చెయ్యాలా అనేది నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటున్నా. మనకు కూడా ఏంటంటే ఇంత కష్టపడి చేసినందుకు మంచిగా ఉంటే, దానికి వ్యూస్ వస్తే, ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా చెయ్యాలి, కొత్త స్టాక్ తేవాలి, వీడియోస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటిది లేనప్పుడు, జీరో అయినప్పుడు ప్రతి ఇన్వెస్ట్మెంట్ డెడ్ నాకు ఆగిపోతే. సో మేము కూడా మధ్యతరగతి వాళ్ళమే, అంత అప్పు చేసి అయితే పెట్టలేము. ఇదండి నా పరిస్థితి. దయచేసి మళ్ళీ ఒకసారి రీసేలర్స్కి చెప్తున్నా, ఖచ్చితంగా టైం పడుతుంది. ఎందుకు అంటే మనలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు, అందరూ బుకింగ్స్ ఇస్తారు. డే 1 నుంచి ఎప్పుడు వచ్చి పైసలు వేసిన నుంచి నా కొరియర్ ఎప్పుడు వస్తుంది అనే వాళ్ళు వేయకండి. నాకు ఒక బుకింగ్ పోయినా పర్వాలేదు, నేను ఈ ఏజ్లో ఇంతకంటే టెన్షన్ తీసుకోలేను. నాకు వాళ్ళు దగ్గర దూరం అని కాదండి, బిజినెస్ అంటే బిజినెసే. నేను అందరికీ కలిపే చెప్తున్నా. ఇక డబ్బులు వేసినాం కదా, అధికారం ఉంది కదా అని, వాట్ హ్యాపెన్, వేర్ ఈజ్ మై కొరియర్, ట్రాకింగ్ ఏది, ఎప్పుడు ఇస్తావు, అసలు నువ్వు ఏమన్నా పట్టించుకుంటున్నావా, ఇన్ని మాటలు మాట్లాడతారు. ఇవి చాలా శాంపిల్గా చెప్పిన నేను. ఇలాంటివి కొన్ని 100 మాటలు మాట్లాడతారు. అప్పుడు ఎదుటి మనిషికి అన్నం తింటున్నాడు, ఉప్పు కారం తింటున్నాడు కదా, మనిషికి కోపం రావడం సహజం కదా. కోపం వచ్చిందనుకో ఆమెకు పొగరెక్కువ, బలుపెక్కువ అంటారు. సో ఎంటికలు ఉన్న కొప్పు ఎటు పెట్టినా ఉందన్నట్టు నేను అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఇవ్వాలని జస్ట్ 20-30 రూపాయలతో బిజినెస్ చేస్తే దాని వెనకాల స్ట్రగుల్స్, బాధలు, కష్టాలు చెప్పడానికైతే లేవండి, అన్నీ ఉంటాయి. నేనే కాదు, నాలాంటి చిన్న ఛానల్స్ అందరూ పడుతున్న కష్టాలు ఇవి. ఒక్కోసారి ఇట్లా హైక్లో వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళకి ఇవన్నీ బాధలు, కష్టాలు తెలియదు. సో ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కుతారు చూడండి, అలాంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. నాలాంటి వాళ్ళకు తప్పుగా మాట్లాడుంటే సారీ, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇప్పుడు ఉన్నాయి కదా, మేము బ్లౌజులు కూడా మినిమం అసలు ఎన్ని కుట్టిస్తామో మీకు కావాలంటే చూపిస్తాను నేను. ఎన్ని బ్లౌజులు కుట్టిస్తాం, ఎన్ని చైన్లు తెచ్చుకుంటాం, సో ఎంత ఆర్నమెంట్స్ తెచ్చుకుంటాం, ఎంత దానికోసం ఇన్వెస్ట్ చేస్తాం, ఇవన్నీ బూడిదెలు పోసిన పన్నీరండి. వేసుకుంది వేయద్దు, కట్టుకుంది కట్టద్దు. అందరు ఉన్నోళ్ళే ఉండరు, అందరు లేనోళ్ళే ఉండరు. కష్టపడి పని చేసుకునే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు మనసుందా? డబ్బులు పెట్టి చేస్తేనే సహాయం కాదు. ఇలా నాకే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికైనా సపోర్ట్ చేస్తే, ఎంకరేజ్ చేస్తే, మీరు ఒక లైక్ చేసినంత మాత్రాన, ఒక కమెంట్ చేసినంత మాత్రాన, ఒక వీడియో చేసినంత మాత్రాన మీకు ఒరిగేది కానీ పొయ్యేది కానీ ఏమీ లేదు. నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది, తన పేరు వాణి. తన టైమింగ్స్ వేరు, నా టైమింగ్స్ వేరు. నాకు వ్యూస్ రావాలని దాని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మొబైల్ సైలెంట్లో పెట్టి ఉల్టా అంటే బోర్లేసి నా వీడియోస్ ప్రతి ఒక్కటి స్టార్ట్ చేసేసి ఎండ్ వరకు చూసి మళ్ళీ పెడుతుంది. ఎందుకంటే తనకు వ్యూస్ వస్తాయి, ఛానల్ ఏంటంటే సెర్చ్లోకి వస్తుంది అని. దట్ ఈజ్ ఫ్రెండ్ అండి, నా ఒరిజినల్ ఫ్రెండ్ అండి. నాకు నా వీడియోస్కు మినిమం ఒక 3 లైక్లు వస్తాయి. ఆ 3 పేర్లు లైవ్లో అయితే చెప్పట్లేదు. ఆ 3 ఎవరనేది నాకు ఆత్మ సాక్షిగా తెలుసు. ప్రతి వీడియోకు ఒక లైక్ వస్తుంది. దట్ ఈజ్ దుర్గా. నా ప్రతి వీడియోకు లైక్ చేస్తుందండి. అసలు ఏ జన్మల బంధమో నాకు తెలియదు. అది అట్లా ఉంటారండి. ఒక లైక్ వచ్చిందంటే ఎవరు చేసిండ్రు అనేది కూడా మాకు ఒక ఐడియా ఉంటుంది. సో చూసినా చూడకున్నా కానీ ఒక 5 నిమిషాలు మొబైల్ ఆన్ చేసేసి, సో సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వీడియో ఓపెన్ చేసి, మీకు ఒకవేళ వర్క్ ఉంటే అది అక్కడే వదిలిపెట్టేసి మీ వర్క్స్ మీరు చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే వ్యూస్ పెరుగుతాయి, లైక్ చేస్తే లైక్స్ పెరుగుతాయి. అప్పుడు ఛానల్ అనేది సర్చింగ్లోకి వస్తుంది. సర్చింగ్లోకి వచ్చినాక మీతో పాటు ఇంకా కొంతమందికి కనిపిస్తుంది, మా లాంటి వాళ్ళకు బిజినెస్ అవుతుంది. అప్పుడు మీరు చేసేది డబ్బులు పెట్టి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేది కాదు. డబ్బులు పెట్టకుండా మంచి గుణం, మంచి మనసు ఉంటే ఎవరైనా సహాయం చేయగలరు. దయచేసి నేను ఎప్పుడు ఎవరిని ఏది అడగలేదు. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. సో మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. దెన్ ఇంకొకటి ఏంటంటే, లైక్ చేసి వీడియో చూడడం వల్ల మనకు గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇంకొక నలుగురికి కనిపిస్తుంది, వాళ్ళు కూడా తక్కువ రేట్లో కొనుక్కుంటారు. మీకు తెలియకుండా 2 సహాయాలు చేసిన వాళ్ళు ఉంటారు. ఒకటి నా ఛానల్కి హెల్ప్ అవుతుంది, 2 మీకు తెలియకుండా నలుగురికి కనిపిస్తే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. వాళ్ళకు ఒక 50 రూపాయలు తగ్గితే ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది. ఇవి 2 అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.